హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. అండ్ ఫైనల్లీ మనందరం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మూవీస్ అయితే ఓటీటీకి అయితే సిద్ధమైతే అయిపోయాయి. మరి ఆ మూవీస్ ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయో ఈ వీడియోలో అయితే మీకు అయితే క్లియర్ గా అయితే చెప్తాను. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ ఆల్రెడీ మనం 11K అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. ఇలాగే 15K 20K కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఆల్రెడీ పుష్ప 2 మూవీ నుంచి అయితే కిసిక్ అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో జెన్యూన్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. నేనైతే జెన్యూన్ గా చెప్పాలంటే నాకైతే సాంగ్ అయితే పెద్దగా అయితే ఏమనిపించలేదు. దీనికన్నా ఊ అంటావా సాంగ్ అదే పార్ట్ 1 పుష్పదే బాగుంది అనిపించింది. ఇప్పటి వరకు పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన ప్రతి ఒక్క సాంగ్ బాగుంది, కానీ ఇది అంతలా అయితే ఏమనిపించలేదు నాకైతే తెలిసి. మరి మీకు ఎలా అనిపించిందో జెన్యూన్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కిరణ్ అబ్బవరం అన్న కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీ అదే కా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. అండ్ ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిపోయిన వాళ్ళు ఓటీటీలో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న వాళ్ళందరూ రెడీగా అయితే ఉండండి. ఓటీటీ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని ఈటీవీ దక్కించుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలో రిలీజ్ అవుతుంది అని చెప్పేసి మీరు కనుక నన్ను అడిగితే ఈ మూవీ ఈటీవీలో ఈ నవంబర్ 28 నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవ్వబోతుంది అండ్ తెలుగులో. అండ్ ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు థియేటర్ లో మిస్ అయిపోయిన వాళ్ళు ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే ఈటీవీలో అయితే కాబోతుంది. అండ్ మిస్ అయిపోయిన వాళ్ళ అయితే నవంబర్ 28 అయితే రెడీగా అయితే ఉండండి చూడడానికి. అండ్ నెక్స్ట్ రీసెంట్ బ్లాక్ బస్టర్ అదే మన దుల్కర్ గారు అండ్ మీనాక్షి చౌదరి గారు రీసెంట్ గా నటించిన మూవీ లక్కీ భాస్కర్ కూడా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అయితే ఫిక్స్ అయితే అయిపోయింది. అండ్ ఈ మూవీ కలెక్షన్స్ లో కూడా అయితే దుమ్ము దులిపేసిందని చెప్పేసి చెప్పాలి. ఇన్ని మూవీస్ రిలీజ్ అయినప్పటికి కూడా థియేటర్ లోనే 100 crores గ్రాస్ ని అయితే కొట్టేసింది. మరి థియేటర్ లో చూడడం మిస్ అయిపోయిన వాళ్ళు అండ్ ఓటీటీలో చూద్దామని చెప్పేసి వెయిట్ చేసిన వాళ్ళు అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ తీసుకోవడం అయితే జరిగింది. అండ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం ప్రతి ఒక్క లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ చూడాలనుకున్నా కానీ మీరైతే నెట్ఫ్లిక్స్ కి అయితే వెళ్ళిపోండి. అది ఈ నవంబర్ 28 ప్రతి ఒక్క లాంగ్వేజ్ అయితే కలిపి నెట్ఫ్లిక్స్ తీసుకోవడం అయితే జరిగింది ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని. మరి లక్కీ భాస్కర్ మూవీని ఓటీటీలో చూద్దామని వెయిట్ చేసిన వాళ్ళు గెట్ రెడీ అండ్ నవంబర్ 28. అండ్ ఇప్పటికీ మూవీని థియేటర్ లో ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ రీసెంట్ మెగా బ్లాక్ బస్టర్ అయినా అదే మన శివ కార్తికేయన్ గారిది అమరన్ మూవీ కూడా అయితే ఓటీటీ డేట్ అయితే మాక్సిమం అయితే ఫిక్స్ అయిపోయిందని చెప్పేసి చెప్పాలి. అండ్ ఈ మూవీకి ఇంకా కలెక్షన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. అండ్ ఇప్పటికీ ఈ మూవీ 300 crores గ్రాస్ ని అయితే టచ్ అయింది. అందుకే ఈ మూవీని ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేద్దామని చెప్పేసి కొద్దిగా అయితే డౌట్ అయితే ఉన్నారు. అండ్ ఈ మూవీ ఓటీటీ మాక్సిమం అయితే డిసెంబర్ లో అయితే రాబోతుంది. ఎందుకంటే అప్పుడు ఎలాగో పుష్ప మూవీ రిలీజ్ ఉంది కాబట్టి ఈ మూవీకి ఎలాగో కలెక్షన్స్ అయితే స్లో అయితే అయిపోతాయి. అండ్ డిసెంబర్ 5th అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 5th నుంచి 10 మధ్యలో ఈ డేట్స్ లలో ఏదో ఒక డేట్ న అయితే ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే సిద్ధమైతే అయిపోతుంది. అండ్ గెట్ రెడీ అండ్ డిసెంబర్ ఏ డేట్ న రిలీజ్ అవ్వబోతుందో నేనైతే మళ్ళీ అయితే ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. అండ్ కంగువా మూవీ ఓటీటీ ఎప్పుడు అని చెప్పేసి నన్ను అయితే అడుగుతున్నారు. ఈ మూవీ కూడా అయితే ఓటీటీ రావడానికి మాక్సిమం ఛాన్సెస్ హైలీ ఛాన్సెస్ అయితే డిసెంబర్ లోనే అయితే ఉన్నాయి. మరి డిసెంబర్ లో ఏ డేట్ న రాబోతుంది అని చెప్పేసి ఇంకా క్లారిటీ అయితే లేదు. మరి ఏ డేట్ న రాబోతుంది, ఎందులో స్ట్రీమింగ్ అవ్వబోతుంది అని చెప్పేసి కన్ఫర్మ్ అయినప్పుడు నేనే నెక్స్ట్ వీడియోలో అయితే మీకైతే మళ్ళీ చెప్తాను. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ఇంతవరకు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మనం ఆల్రెడీ 11K అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం. ఇలాగే 15K 20K కూడా అయితే ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ అండ్ మన ఛానల్లో ఇలాంటి మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన అప్డేట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ ఈ మూవీస్ లో మీరైతే ఏ మూవీ ఓటీటీ కోసం ఎదురు చూస్తున్నారో అండ్ ఏ మూవీని ఓటీటీలో చూడాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ తో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.